కొంతమంది పిల్లల్ని ఎదరి చేసేది బరకేసేది కూర్చుంటారా రిషిగాడు ఏమున్నది లోకంలో రానున్నది అక్షయ దేహం. ఏమున్నది లోకంలో రానున్నది అక్షయ దేహం. ఆస్తులున్నా అంతస్తులున్నా అనురాగాలు నిన్ను చుట్టుకున్నాం. ఆస్తులున్నా అంతస్తులున్నా అనురాగాలు నిన్ను చుట్టుకున్నా. ప్రాణం పోయేంత వరకే అవసరం తీరేంత వరకే. ప్రాణం పోయేంత వరకే అవసరం తీరేంత వరకే. ఏమున్నది లోకంలో రానున్నది అక్షయ దేహం. ఏమున్నది లోకంలో రానున్నది అక్షయ దేహం. పుట్టుకతో పేగు బంధమన్నావు అది శాశ్వతమని తరచావు. మరణంతో మనుషుల బంధం తెగిపోతుందని మరిచావు. పుట్టుకతో ప్రేగు బంధమన్నావు అది శాశ్వతమని తరచావు. మరణంతో మనుషుల బంధం తెగిపోతుందని మరిచావు. తల్లి అయిన కనత వరకే ప్రాణం పోయేంత వరకే అవసరం తీరేంత వరకే. ఏమున్నది లోకంలో రానున్నది అక్షయ దేహం. ఏమున్నది లోకంలో రానున్నది అక్షయ దేహం. పుట్టుకతో మొదలై మరణంతో పోయేది కాదు మనుషుల బంధం. నరులలో ఉన్న ఆత్మ దేవుడు వెలిగించిన దీపం అమరత్వం. పుట్టుకతో మొదలై మరణంతో పోయేది కాదు మనుషుల బంధం. నరులలో ఉన్న ఆత్మ దేవుడు వెలిగించిన దీపం అమరత్వం. భార్య అయిన కన బిడ్డలైన కాటి వరకే ఉంటారు. కన్ను మూస్తే నీవు లేవని మరచిపోతారు ఈ జనులు. కన్ను మూస్తే నీవు లేవని మరచిపోతారు ఈ జనులు. ప్రాణం పోయేంత వరకే అవసరం తీరేంత వరకే. ప్రాణం పోయేంత వరకే అవసరం తీరేంత వరకే. ఏమున్నది లోకంలో రానున్నది అక్షయ దేహం. ఏమున్నది లోకంలో రానున్నది అక్షయ దేహం. చక్కని పాట పాడి దేవుని మహింపరిచిన లేఖన బృందానికి ప్రొపేట వందములు. ఈ సమయంలో జరగబోవు ఆరాధన నిమిత్తం స్త్రీల నుంచి ఎవరైనా ప్రార్థన నడిపించాలని ప్రొపేట కోరుతున్నాను. ప్రార్థన. క్రీస్తు యేసులో మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామాన్ని బట్టి మీ స్తుతి స్తోత్రాలు చెల్లించుకొని చూన్నాం తండ్రి. గడిచిన పునరుద్ధాన దినము నుండి పునరుద్ధాన దినము వరకు నాయన నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ క్షేమంగా కాచి కాపాడి భద్రపరిచి నాయన ఈ దినాన్ని మీ సన్నిధిలో కూడుకొని చేసిన విధానాన్ని బట్టి మీ స్తుతి స్తోత్రాలు చెల్లించుకొని చూన్నాం తండ్రి. సేరు వచ్చిన ప్రతిభని దీవించండి, ఆశీర్వదించండి. పర సంబంధమైన అనేకమైన మేలులతో మమ్మల్ని తృప్తిపరచమని ప్రార్థన చేయించు ఉన్నాం తండ్రి. నాయన ఇంతవరకు పాటలు పాడి మీ నామాన్ని మహింపరిచి ఉన్నాం తండ్రి. ఇదిగో నాయన నీ కుమారుడు నిలబడి నాయన లేఖనంలోని నాయన కొన్ని సంగతులు నాయన బోధించుచుండగా నా తండ్రి నాయన లేఖనంలో నాయన మాటలటి రీతిలో ఉన్నవో లేవని నాయన లేఖనాలను పరిశీలించినట్లు నాయన మా ఆత్మీయ నేత్రాలు తెరవమని ప్రార్థన చేయించు ఉన్నాం తండ్రి.
నాయన చెప్పబడుచున్న మాటలు విని గ్రహించుకునే భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. నాయన జ్ఞానాన్ని వృద్ధి చేసుకున్నటకు, నాయన పాండిత్యాన్ని పెంపొందించుకున్నటకు సహాయం అనుగ్రహించండి తండ్రి. నాయన మరి సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. నాయన సంఘానికి క్షేమాభివృద్ధి దయచేయమని ప్రార్థన చేయించి ఉన్నాను దేవా. అదేవిధంగా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అదేవిధంగా నాయన మా గ్రామాన్ని, గ్రామ ప్రజల్ని, సంఘాన్ని, సంఘంలో ఉన్న బిడ్డల్ని నా తండ్రి, అదే కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని నాయన మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేయించి ఉన్నాను తండ్రి. కృప చూపించండి దేవా. దూరదేశంలో ఉన్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేయించి ఉన్నాను తండ్రి. అదేవిధంగా నాయన నా కొరకు, మా కొరకు ప్రార్థించమని ప్రార్థన సహాయం కొరకు బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇదిగో నాయన రేపు వారంలో జరగబోయే నాయన బైబిల్ ట్రైనింగ్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వస్తున్న నీ దాసులను నాయన క్షేమంగా మా మధ్యకి చేర్చి, రావాల్సిన బిడ్డలందరినీ సకాలంలో మీ సన్నిధికి చేర్చి నాయన మీ జ్ఞానాన్ని నేర్చుకున్నట్టుకు సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాను నాయన. ఈ కార్యక్రమాలన్నీ నడిపించుటకు కావలసిన శక్తి సామర్థ్యాలు నాయన నీ దాసుడైన రాజేష్ గారికి అనుగ్రహించమని ప్రార్థన చేయించు ఉన్నాను తండ్రి. నాయన నీ కుమారుడికి అనేకమైన ఆలోచనలు పుట్టించమని ప్రార్థన చేయించు ఉన్నాను దేవా. సహాయం అనుగ్రహించండి నాయన. వారికి ఇచ్చిన సంపూర్ణ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి, ఆయురారోగ్యాలతో నింపమని ప్రార్థన చేయించు ఉన్నాను దేవా. కృప చూపించండి. అదేవిధంగా నాయన గర్భవతిగా ఉన్న అనుషను మీరు జ్ఞాపకం చేసుకోండి. తగిన కాల సమయంలోనైనా శ్రేష్టమైన సంతానాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేయించున్నాను తండ్రి. కృప చూపించండి నాయన. ఎవరైనా బలహీనులుగా ఉన్న, చెప్పుకోలేని సమస్యలతో మీ సన్నిధిలో అడుగుతూ ఉంటే తండ్రి, మీకు ఇష్టమైతే నాయన మీ చిత్తము చొప్పున వారి పట్ల అనుగ్రహించమని ప్రార్థన చేయించు ఉన్నాను దేవా. కృప చూపించండి నాయన. మరి మండుటెండలు నాయన ఈ వేసవిలో నాయన మరి తట్టుకోలేని పరిస్థితుల్లో నాయన ఎండలు బేభత్సముగా ఉన్నాయి తండ్రి. నాయన మీ కనికారం ఉంటే నాయన కనికరించమని ప్రార్థన చేయించు ఉన్నాను తండ్రి. కృప చూపించండి దేవా. సహాయం అనుగ్రహించండి. ఇదిగో నాయన ఇంకా కొద్ది దినాల్లో నాయన మరి స్కూళ్ళు తెరవబోతున్నారు నా తండ్రి. బిడ్డలందరినీ క్షేమంగా తిరిగి మరలా స్కూళ్ళకు వెళ్ళుటకు కృప చూపించమని ప్రార్థన చేయించున్నాను. ఆయా పనుల చేత నాయన పొట్ట చేత పట్టుకుని ఉదయాన్నే నాయన పనులకు వెళ్ళిన వారు నాయన తిరిగి క్షేమంగా వారి గృహాలకు సాయంకాలం వారి గూటికి చేర్చమని ప్రార్థన చేయించు ఉన్నాను తండ్రి. నాయన దిక్కులేని వారిని జ్ఞాపకం చేసుకోండి, దేన దరిద్రులను జ్ఞాపకం చేసుకోండి, అనాథులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అన్న వస్త్రాలు లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, నిలువ నీడలేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేయించు ఉన్నాను దేవా. కృప చూపించండి. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ భాగ్యం అనుగ్రహించమని ఇదిగో నాయన మేము మంచి సమయానికి వచ్చి ఉన్నాం నాయన. మా సర్వ శరీరములు మా స్వాధీనములో ఉంచుకుని నా తండ్రి నాయన మీ లేఖనములు ఎందు మనసు ఉంచి నాయన మీ మాటలు నేర్చుకున్నట్టుకు నాయన విధేయత కలిగిన వారమై నాయన వాక్య ప్రకారంగా జీవించినట్లు మాకు సహాయం అనుగ్రహించమని ఆదిలో ఉన్నాం తండ్రి. అంచె నిమిషం వరకు మీరే అధ్యక్షత వహించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని త్వరగా రానైన క్రీస్తు వారి పేరిటి ప్రార్థనలు చిన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రార్థనలు నడిపించిన తల్లి గారికి ప్రభుపేట వందములు. మంచి సమయానికి వచ్చామండి. ఈ సమయంలో మన మనసులను, మన హృదయాలను చెప్పు వాక్యం వైపు తిప్పుకుందామండి. వాక్యాన్ని విని వాటి ప్రకారంగా మన బ్రతుకులను మార్చుకుందామండి. వాక్యాన్ని అందించవలసిందిగా దైవజనులను ఆహ్వానిస్తున్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా, ముందుగా తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు పేరట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి సామెతల గ్రంథాన్ని మనం అభ్యసిస్తున్నాం. మనం సామెతల గ్రంథము 21వ అధ్యాయము 'ప్రియులారా, దయచేసి వాక్యాన్ని వినేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
వాక్యం విషయంలో అశ్రద్ధగా దయచేసి ఉండకండి. నిర్లక్ష్యం అనేది మంచిది కాదు. ప్రియులారా, సామెతల గ్రంథం 21వ అధ్యాయము 9వ వచనంలో గయ్యాలతో పెద్ద ఇంటలుండుట కంటే మిద్దె మీద ఒక మూలను నివసించుట మేలు అన్నాడు. 10వ వచనం మనం చూస్తున్నాం. 10వ వచనంలోకి భక్తిహీనుని మనస్సు కీడు చెయ్యగోరును, వాడు తన పొరుగువానికైనను దయ తలచాడు అన్నాడు. చూసారా? భక్తిహీనుడు ప్రియులారా, ఆ భక్తిహీనుడి గురించి మాట్లాడుతూ 12వ వచనంలో ఏమన్నాడు? భక్తిహీనుని ఇల్లు అన్నాడు. భక్తిహీనుని ఇల్లు. నీతిమంతుడైన వాడు భక్తిహీనుని ఇల్లు ఏమైనదని కనిపెడతాడంటండి. ఎందుకంటే ఏమైపోయింది భక్తిహీనుడి ఇల్లు? ఏమండి? కనబడకుండా పోయింది. ఏమైపోయింది అనుకుంటాడంట. ఎవరో? నీతిమంతుడు. చూసారు పిల్లరా? 10వ వచనంలో ఏమన్నాడు? భక్తిహీనుని మనస్సు కీడి చేయాలనుకుంటుందంటండి. ఎలాంటి వాడంటే తన పొరుగువానికైనా సరే దయ తలచడంటండి. అలాంటి వాళ్ళు ఉన్నారనమాట అండి. మనుషుల స్థితి, మనుషులు ఎలా ఉంటున్నారు? భక్తిహీనుడైనటువంటి వాడు ఎలా ఉంటున్నాడు? భక్తిహీనుడి మనసు అంటే ఎలా ఉంటుంది? అది చాలా వివరంగా చెప్పుకుంటూ వస్తున్నాడండి. ఎన్నో మనం చూసుకుంటూ వచ్చాం ప్రియులారా. భక్తిహీనుడి యొక్క మనసు ఎంత కఠినంగా ఉంటుందంటే పొరుగువానికి కూడా దయచాల్చడంటండి. ఏంటో ఆ మనసు నిజంగా. ఏమంటే భక్తి గలవాడు అనుకోండి, నీతిమంతుడు అనుకోండి, వారి ద్వారా నీతి క్రియలు జరగాలనుకుంటాడు. వాడు మంచి పనులు చేయాలనుకుంటాడు. కానీ వీడు భక్తి లేదు కదా. అర్థమైందా? భక్తి అనగా ఏంటంటే ప్రియులారా, భక్తి అనగా దేవునికి ఏది ఇష్టమో అది తెలుసుకుని చేయడమే భక్తి. అర్థమైందండి? భక్తి అంటే ఏంటంటే దేవునికి ఏది ఇష్టమో అది తెలుసుకుని చేయడమే భక్తి. అర్థమైందండి? దేవునికి ఏది ఇష్టం? ఇలా చేస్తే ఇష్టమా, ఇలా చేస్తే ఇష్టమా అవి అని మనకి మొత్తం దేవుని యొక్క మనసు మనకు ఇచ్చేసాడు, మన చేతిలోకి ఇచ్చేసాడు బైబిల్ని. అర్థమైందా? మన చేతిలోకి దేవుడు ఇచ్చేసాడు, దేవుని యొక్క మనసుని ఇచ్చేసాడు మనకి. అంటే దేవుడు ఎలా చేస్తే సంతోషిస్తాడో, ఎలా చేస్తే బాధపడతాడో ఇవన్నీ కూడా మన చేతిలో ఉన్నాయి. కాబట్టి భక్తి అంటే ఏంటంటే దేవునికి ఏది ఇష్టమో అది ఎరిగి చేయడమే భక్తి ప్రియులారా. భక్తిహీనత అంటే ఇంకేంటి? దేవుని మనసులో ఏముందో వీడికి తెలియదు, ఉన్నా చెయ్యడు. అర్థమైందా? ఉన్నా చెయ్యడు అంటే తన పొరుగువానికి కూడా కీడు చేయాలనుకునేటువంటి మనసు. తన పొరుగువానికైనా దయ తలచడు, అంటే అందరికీ కీడు చేస్తాడనమాట ఈ భక్తిహీనుడు. వాడి మనసు ఎలా ఉంటుందంటే భక్తి అనేది కీడు చేయదండి. దేవుని చిత్తం కీడు చేయనివ్వదు కదా. అందరూ అర్థం చేసుకుంటున్నారండి? అందరు ఇక్కడే ఉన్నారు కదా. భక్తి గలవాడు కీడు చేయాలనుకోడు. భక్తిహీనుడు మనసే కీడు చేస్తుంది. భక్తి లేకపోతే కీడు చేస్తుంది. అంటే భక్తి అంటే మనకు అర్థమైంది కదా, దేవుని చిత్తమెరిగి అలా చేయడమే భక్తి. దేవుని చిత్తమెరిగి అలాగూ చెయ్యని వానికి పాపం కలుగుతుంది. అర్థమైందండి? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, భక్తి గలవాడు భక్తిహీనుడికి
వాడి మనసు, భక్తిహీనుని మనసు ఎలా ఉంటుందో, భక్తి గలవాడి మనసు ఎలా ఉంటుందో చెప్తున్నాడు ప్రియులారా. నిజంగా భక్తి గలవాడు, నీతిమంతుడు సడన్గా భక్తిహీనుడికి ఆకస్మిక నాశనం తటస్థించినప్పుడు నీతిమంతుడే ఆశ్చర్యపోతాడు అనమాట అండి. 12వ వచనంలో ఏమన్నాడు? నీతిమంతుడైన వాడు భక్తిహీనులు ఇల్లు ఏమైనదని కనిపెట్టును, భక్తిహీనులను ఆయన నాశనములో కూల్చును. నీతిమంతుడు ఏమైపోయింది, వీళ్ళ పరిస్థితి ఏమైపోయింది అనుకుంటాం మనం ఇంతలో. దేవుడు కూల్చాడు. వాళ్ళ భక్తిహీనులు కదా, భక్తిహీనుడికి నాశనము మరి అకస్మాత్తుగా వస్తుందండి. అర్థమైందండి? మనం ఎన్నో వచనాలు చదివాం ప్రియులారా. భక్తిహీనులకి నాశనం అనేది ఎలా వస్తుందో తెలిసే విధంగా రాదు, తెలియదు. యేసు రాకడ తెలుస్తుంది అందరికీ? తెలియదు ప్రియులారా, తెలీదు. భక్తిహీనులు ఒకప్పుడు ఏమైపోయారు? సొదొమ గొమొర్రా పట్టణాలని నాశనం చేసినప్పుడు భక్తిహీనులు నాశనం అయిపోయారు. భక్తి గలవారైనటువంటి ఆ కుటుంబం మాత్రమే బయటకు వచ్చింది, తీసుకొచ్చాడు దేవుడు. అర్థమైందండి? నీతిమంతుడైన లోతును బట్టి కుటుంబం కాపాడబడిందండి. మిగతా వాళ్ళు ఎలా ఉన్నారో తెలియదు నిజంగానే. లోతును చూశాడు అక్కడ దేవుడు. ఒక నోవాహు కాలంలో నోవాహును చూశాడు, తన యొక్క నీతిని. నోవాహులో నీతిని చూశాడు దేవుడు, అందుకు బయటకు తీసుకొచ్చాడు. ఏమంటే దేవుడు పనిష్మెంట్ ఇస్తే ఆయన ఇచ్చే పనిష్మెంట్ చాలా ఊహించనిదిగా ఉంటుందండి. సొదొమ గొమొర్రా పట్టణాలను భస్మం ఎలా చేస్తాడనే సంగతి ఎవరికి తెలియదు. అది ఏమండి, అసలు అటువంటి పరిస్థితి ఎప్పుడైనా వాళ్ళు చూసారంటే లేదు. అలా ఊహించని విధంగా జరుగుతుంది ప్రియులారా. నోవాహు కాలంలో జలప్రళయం, ఏమండి, నోవాహు నివసిస్తున్నటువంటి ఆ ప్రదేశానికి అసలు వరద వచ్చిందో లేదో ఎప్పుడైనాని. ఏమండి, వాడకడుతుంటే ఏం చేశారు? నోవాహును అపహాస్యం చేశారు, హేళన చేశారు. ఏంట్రా బాబు ఎక్కడ వాడకట్టేస్తాడని. ఏమండి, వర్షం వస్తే వాటర్ అంతా నిండిపోతే ఈ వాడ ఎక్కడే తేలుతుందనే సంగతి నోవాహు గారికి తప్ప ఇంకెవరికి తెలియదు. హేళన చేస్తారు చాలామంది. ఏమండి, మనం నీతి కార్యాలు మంచి పనులు చేస్తున్నాం అనుకోండి, హేళన చేయొచ్చు, అయినా మనం ఏం బాధపడకూడదు. నోవాహు బాధపడ్డా? లేదు. భక్తి గలవాడు. భక్తిహీనులకి ఆకస్మికంగా నాశనం తటస్థించింది కదండి. ఆ రోజు నోవాహు జలప్రళయం కానివ్వండి, సొదొమ గొమొర్రా నాశనం కానివ్వండి, అది పేతురు పత్రికలు చాలా వివరంగా మళ్ళీ తెలియజేశాడండి. రైట్ ప్రియులారా, భక్తిహీనుల్ని ఎలా నాశనం చేశాడో వివరించుకొచ్చాడు 2వ పేతురు పత్రికలో. రైట్ దేవుని ప్రియులారా, భక్తిహీనుడి ఇల్లు కనపడకపోవడంతో ఏమండి నీతిమంతుడు ఏమనుకున్నాడంట? ఏమైనది అని కనిపెడతాడంట. భక్తిహీనులను ఆయన నాశనములో కూల్చును అన్నాడు. చూసారా, నాశనములో కూలుస్తాడంటండి. అంటే ఆకస్మికంగా, అకస్మాత్తుగా. ఏమండి, ఈ మాటలను బట్టి మనకి ఏమర్థం అవ్వాలి చెప్పండి? భక్తిహీనులుగా మనం బ్రతకూడదు ప్రియులారా, గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. భక్తిహీనులుగా మనం బ్రతకూడదు. ఒకప్పుడు భక్తిహీనంగా బ్రతికినటువంటి వాళ్ళు ఎలా పతనమయ్యారో, ఎలాగ వాళ్ళకి నాశనం తటస్థించిందో ఈ సందర్భాలు మనకు సాక్ష్యమిస్తున్నాయి. కాబట్టి భక్తిహీనులుగా మనం బ్రతకూడదు ప్రియమైన దేవుని పిల్లలారా. అర్థమైందండి? ఒకసారి మత్తయి సువార్త 7వ అధ్యాయం 26, 27 వచనం చదువుదామండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము
26, 27 వచనాలు. ఇక్కడ చూడండి ప్రియులారా, నీతిమంతుడు భక్తిహీనుడు యేసుప్రభు వారు కూడా క్రొత్త నిబంధనలో ప్రస్తావించారండి తన ప్రసంగంలో. ఈ నా మాటలు విని, ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఎన్నో విషయాలు మనం ధ్యానిస్తున్నాం కదా. ఈ మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఎవరిని పోలాడు? ఇసుక మీద ఇల్లు కట్టినోడిని పోలుని వాడు అంటండి. వాడు బుద్ధిహీనుడు. అర్థమైందండి? ఏమని చెప్తున్నాడు మన ప్రభు? ఎవడైతే చెప్పినటువంటి మాటలు విని చెయ్యకుండా ఉంటాడో, అర్థమైందండి, చెయ్యకుండా ఉంటాడో, విని వాటి చొప్పున చేయకుండా ఉంటాడో, వాడిని ఎవరితో పోలుస్తున్నాడు? ఇసుక మీద ఇల్లు కట్టినటువంటి ఒక మరి బుద్ధిహీనుడిని వాడితో పోలుస్తున్నాడండి. ఇసుక మీద ఇల్లు కడితే ఉంటుందా? ఉండదు. చిన్నప్పుడు పిల్లల ఇసుక ఇల్లు కడుతున్నారు. ఇప్పుడు కడుతున్నారా? సరదాగానే పిల్లలు ఆడుకుంటారు కదా. ప్రియులారా, ఇసుక మీద ఇల్లు కడితే అది ఉండదు ప్రియులారా. ఏమండి? ఇసుక నేలల్లో చెట్లు కూడా చాలా వాటిని జాగ్రత్తగా చూడాలండి. కూలిపోతాయి, పడిపోతాయి చెట్లు. ఇక్కడ బుద్ధిహీనుణ్ణి చూపిస్తూ ఎవరికి పాఠం చెప్తున్నాడు? అంటే ఎవడైతే విని వాటి చొప్పున చేయకుండా ఉంటాడో వాడితో పోలుస్తున్నాడండి. అటివాడు బుద్ధిహీనుడు. అంటే విని చెయ్యని వాడు. విని చెయ్యాలి, చెప్పిన మాట విని చెయ్యాలి. యేసుప్రభు వారు ఎన్నో విషయాలు మాట్లాడుతున్నాడు అక్కడ. చెబుతూ ఏమన్నాడు? ఎవరైతే ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యరో వాళ్ళు ఎవరు? బుద్ధిహీనులు అన్నాడండి. ఇసుక మీద ఇల్లు కట్టుకునినా బుద్ధిహీనుడు అన్నాడండి వాడిని. అయితే బుద్ధిమంతుడు ఎవడు అంటే బండ మీద తన ఇల్లు కట్టినవాడు. అర్థమైందండి? మన భక్తి విషయంలో కూడా ప్రియులారా, భక్తి విషయంలో కూడానండి సరైన పునాది వేసుకోవాలండి. అర్థమైందా? భక్తి విషయంలో కూడా సరైన పునాది వేసుకోకపోతే కూలిపోతుందండి భక్తి. మనం బాప్తిసం పొందిన తర్వాత వాక్యములో బలపడుతూ ఉంటేనే దానికి ప్రయోజనం. అర్థమైందా ప్రియులారా? బాప్తిసం పొందినప్పటి నుంచి మన భవిష్యత్తుకు భక్తి జీవితానికి సరైనటువంటి పునాది వేసుకోకుండా బ్రతుకుతున్నాం అనుకోండి, ఆ భక్తి ఏదో రోజున ఏమవుతుంది? కూల్చబడుతుంది ప్రియులారా, కూలిపోద్దా? చాలా మంది ఎందుకు భక్తిహీనులుగా ఉంటున్నారు? మధ్యలో కూలిపోయిన వాళ్ళందరూ కూలిపోయింది వాళ్ళ భక్తి. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. రైట్, భక్తిహీనులుగా బ్రతకొద్దు. ఏమండి? భక్తిహీనుల ఇల్లు ఏమైనదని నీతిమంతుడు కనిపెట్టుకుంటాడంట. భక్తిహీనులను ఆయన నాశనములో కూల్చును అన్నాడు. చూసారు ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఎన్ని విషయాలు ఎన్ని వచనాలు చదువుకున్నామండి భక్తిహీనుల గురించి, భక్తిహీనుల ఇల్లు. అర్థమైందా? ఇంకా వాటి అన్నింటినీ చూపించట్లేదు నేను. ముందు అధ్యాయాల్లో మనం ఎన్నో విషయాలు చదువుకున్నాం. ఇక 13వ వచనానికి మనం చూస్తే ప్రియులారా, 13వ వచనంలోనికి మనం వెళ్తున్నామండి. రైట్, ఈ దరిద్రుల మొర వినక చెవి మూసుకునేవాడు తాను మొర్ర పెట్టినప్పుడు అంగీకరింపబడాడు.
ఏమండి? అద్భుతమైన మాట ప్రియులారా ఇది. 13వ వచనం, దరిద్రుల మొర వినక చెవి మూసుకొనివాడు. ఒక పేదవాడు ఏదో అడుగుతున్నాడండి, దరిద్రుడు. ఏమండి? వాడు పెట్టేటువంటి మొర ఏదో ఉంటుంది కదండి. ఒక దరిద్రుడు మొర పెట్టుకుంటాడు. మొర పెట్టుకున్నప్పుడు చెవి ఎవరైతే మూసుకుంటారో, అంటే చెవి మూసుకోవడం అంటే వినకుండా ఉండేవాళ్ళు, వాళ్ళ గురించి కూడా ఏం చేస్తానంటున్నాడు దేవుడు? తాను మొర పెట్టినప్పుడు అంగీకరింపబడడు అన్నాడా? దరిద్రుడు మొరపెట్టినప్పుడు నువ్వు విన్నప్పుడు నీ మొర దేవుడు ఎందుకు వినాలి? అర్థమైందా ప్రియులారా? ఈ సూత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. ఒక విషయాన్ని ఒక సూత్రాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే అది, దేవుడు మనల్ని క్షమించాడండి. క్షమించాడా? క్షమించాడు. దేవుడు మన అపరాధములను ఏం చేశాడు? క్షమించాడు. బాప్తిసం పొందేశామంటే కారణం ఏం జరిగింది అనుకున్నారు? అక్కడ పాప క్షమాపణ వచ్చేసింది. అర్థమైందా మీకు? పాప క్షమాపణ వచ్చేసింది. అంటే దేవుడు ఏం చేశాడు? మన ప్రతివేదమైనటువంటి పాపమును క్షమించేశాడు. ఇప్పటి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఏమండి? గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా ఈ సూత్రాన్ని. ఏమండి? యేసుప్రభు వారు చెప్తూ, నీవు కొలుచు కొలత చొప్పునని నీకు కొలవబడును. అంతేనా? ఎందుకు చెప్పాడు అనుకున్నారు? అది మనం ఇంట్లో వస్తువులు ఇచ్చి మరలా అదే కొలతతో పొందడానికా? అంతేనా? అందుకు కాదు ప్రియులారా. అది ఎందుకు చెప్పాడు అనుకున్నారు? నువ్వు క్షమించబడ్డావు కదా, నువ్వు క్షమించాలి. అర్థమైందండి? ఒకవేళ మనము క్షమించబడిన తర్వాత మనం క్షమించట్లేదు అనుకోండి, దేవుడు కూడా మనల్ని క్షమించడు. ఏం చేస్తాడు? అప్పుడు తర్వాత వచ్చినప్పుడు అప్పుడు తీసుకుంటాడండి చర్య. అర్థమైందా మీకు? క్షమించనటువంటి దోసల ఉపమానం మనందరికీ తెలుసా లేదా? ఏమండి? ఒక దోసుడు ఏం చేశాడు? యజమానిని మొర్ర పెట్టుకున్నాడు. యజమాని ఏం చేశాడు? అప్పంతా క్షమించేశాడు. ఏదో రకంగా తీరిస్తానయ్యా బాబు అని అన్నాడు, కానీ నీ అప్పంతా క్షమిస్తున్నాను అన్నాడు. క్షమించేశాడు. యజమాని క్షమించినప్పుడు వీడేం చేయాలి? వీడి ఎడల ఎవరైతే రుణస్తులు ఉన్నారో, వీడికి ఎవరు రుణస్తులు ఉన్నారో వాళ్ళని కూడా వీడికి క్షమించాలి. వీడికి క్షమించబడినప్పుడు వీడు కూడా క్షమించే గుణం రావాలి. కానీ వీడేం చేశాడు? లెక్కలు కడుతున్నాడు వచ్చి, ఎవడెంత ఇవ్వాలరా అని. ప్రియమైన దేవుని పిల్లలారా, అది నేర్చుకోవాలండి మనం ఖచ్చితంగా. ఏంటది? మనం క్షమించబడిన ప్రకారంగా మనము కూడా క్షమించాలి. మనమే క్షమించలేనటువంటి స్థితిలో ఉంటే మనల్ని ఇంక దేవుడు ఎందుకు క్షమిస్తాడో? ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రియులారా, దరిద్రుల మొర వెనక చెవి మూసుకునివాడు తాను మొరపెట్టినప్పుడల్లా అంగీకరింపబడడు. తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడడు. అంతేనా? ఎందుకు వినాలి? నువ్వే ఒక దరిద్రుని మొర వినలేని స్థితిలో ఉన్నప్పుడు, ఒక దరిద్రుని మొర నువ్వు వినలేని స్థితిలో ఉన్నప్పుడు నీ మొర ఎందుకు వినాలి దేవుడు? అదేనా? ఒక దరిద్రుని మొర వినలేనప్పుడు, వినకుండా చెవి మూసుకున్నప్పుడు మనం మొర పెడితే దేవుడు ఎందుకు వినాలి ప్రియులారా? వినడు, అంగీకరింపబడడు అన్నాడండి.
అంగీకరించబడడు. ఎంత మొర పెట్టినా అంగీకరించబడడు. నువ్వు చేసినట్టే నీకు జరుగుతుంది. క్రొత్త నిబంధన కూడా దీన్ని సమర్థిస్తుందా? నువ్వు చేసినట్టే నీకు జరుగుతుంది. నువ్వు కొలత చొప్పుననే నీకు కొలవబడుతుంది. నువ్వు క్షమించబడ్డావు, నువ్వు క్షమించాలి. నువ్వు కడగబడ్డావు కాబట్టి నువ్వు కూడా అనేక మందిని వారి బ్రతుకులు ప్రభు వైపు తిరిగేటట్టు నువ్వు చేయాలి. అర్థమైందా ప్రియులారా? మనం పొందుకున్న భాగ్యం అనేకులు కూడా పొందినట్లు మనము చెయ్యాలి ప్రియులారా. దేవుని ప్రియులారా, రైట్. ఇక జాగ్రత్తగా విందామండి. చాటుని ఇచ్చిన 14వ వచనం, చాటుని ఇచ్చిన బహుమానం కోపమును చల్లారుస్తుందంటండి. ఒడిలో నుంచబడిన కానుక మహాక్రోధమును శాంతపరిచును అన్నాడండి. చాటుని ఇచ్చిన బహుమానం కోపమును చల్లార్చును అన్నాడండి. ఏమండి, బహుమానాన్ని ఎవరైనా చాటుగా ఇస్తారా అసలు? ఏమండి, సీక్రెట్గా పట్టుకెళ్ళి గిఫ్ట్ ఇచ్చి వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఒకసారి చెక్ చేద్దామండి. నిజంగానే మరి చాటుని ఇచ్చిన బహుమానం అన్నాడేంటి ఇక్కడ? ఎవరైనా సీక్రెట్గా పట్టుకొచ్చి బహుమానం ఇస్తారండి? ఎవరు సీక్రెట్గా ఎవరు? అవసరమైతే మన పేరు రాయబడిందో లేదో చూసుకుంటాం అక్కడ. ఏమంటే ఎక్కడికైనా ఫంక్షన్కి గిఫ్ట్ ఎట్టుకెళ్ళామనుకోండి, మన పేరు అక్కడ రాసేసుకోవాలి, రాయించేయాలి అక్కడ. ఏమండి, ఇక్కడ చెప్పబడుతున్నటువంటి బహుమానం దేని గురించి అనుకున్నారు? ఏమండి, లంచం. ఏమండి, కొంతమంది అధికారులు ఏం చేస్తారు? మన మీద సీరియస్ అయిపోతారు. ఏమండి, సీరియస్ అయిపోయినప్పుడు అలా కాదు బాబు, ఇది ఇలాగా అని ఇచ్చామనుకోండి సీక్రెట్ గాని కూల్ అయిపోతాడు. అలాంటి వాళ్ళు ఉంటారా? ఉన్నారు ప్రియులారా. ఏమండి, వాళ్ళను ఉద్దేశించి చెప్తున్న మాట అండి ఇది. అర్థమైందండి? లంచాలు తీసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళని ఉద్దేశించి చెప్తున్నటువంటి మాట అండి. మనకి ఇదే సామెతల గ్రంథంలో 15వ అధ్యాయం 27వ వచనంలో ఒకసారి చదువుతాం చూడండి. లోబి తన ఇంటి వారిని బాధ పెడతాడు. లంచాన్ని అసహించుకుంటే బ్రతుకుతావు రబు. నువ్వు ధనాపేక్ష గలవాడు, వీడికి ధనం కావాలి కదా, ఇంటి వారిని బాధిస్తాడంటండి. వాడు ఇంటి వారిని ఏం చేస్తాడు? బాధిస్తాడు. ఎందుకు? వీడికి ఏం కావాలి? ధనం కావాలి. ఏమండి, వీడికి ధనం కావాలి, ఇంటి వారిని బాధిస్తాడంట. లంచమును అసహించుకునేవాడు బ్రతుకుతాడు. అర్థమైందా ప్రియులారా? 17వ అధ్యాయంలో కూడా చెప్పాడండి, 8వ వచనం. అర్థమైందా? లంచము ఎలా కనబడుతుందంటండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు? 14వ వచనంలో చాటుని ఇచ్చిన బహుమానం కోపమును చల్లార్చును. అక్కడేమన్నాడు? 17వ అధ్యాయం 8వ వచనంలో లంచము అబ్బా ఎంత విలువైనదిగా మాణిక్యం వలె కనబడుతుందంట. అప్పుడు కోపం ఏమైపోతాడికి? కోపం ఉండదు. అర్థమైంది ప్రియులారా? లంచాన్ని అసహించుకోండి అన్నాడండి. అర్థమైంది ప్రియులారా? లంచమును అసహించుకోండి. లంచం ప్రియమైన దేవుని ప్రియులారా,
ఒక వ్యక్తి దుర్మార్గుడిగా బ్రతుకుతూ నా కోసం ప్రార్థన చేయండి అని డబ్బులు ఇచ్చాడు అనుకోండి, ఏమండి, అసలు అది మంచిది కాదు. అర్థమైందా? ఏంటి దేవుడికి లంచం ఇస్తున్నావా? ఏమండి, దేవుని పిల్లరా, చాటుని ఇచ్చిన బహుమానం కోపమును చల్లార్చును, ఒడిలో నుంచబడిన కానుక మహాక్రోధమును శాంతపరచును. ఇది కేవలం చెప్పబడుతున్నది దేనికంటే లంచం దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాడండి గ్రంథకర్త. అర్థమైందా మీకు? ఎవరు కూడా చాటును బహుమానం ఎవరు? ఏమండి, ఒడిలో నుంచబడిన కానుక మహాక్రోధమును శాంతపరచును అన్నాడు. చూసారా? అంటే ప్రియులారా, భౌతిక సంబంధమైనటువంటి ఆ కోపము చల్లారడం, శాంతపరచబడడం, వీడి లోపల ఏముంది? వీడు లంచం కావాలి, ఏమండి, అక్రమ సంపాదన కావాలి, వీడికి అక్రమంగా లాభాన్ని పొందాలనుకుంటాడు. అందుకే కోపం తగ్గిపోయింది. మనమేమో బహుమానం ఇవ్వటం వల్ల తగ్గిపోయింది అనుకుంటాం. వాడు కోపం ఎందుకు తగ్గిందంటే అది కావాలి, అది ధనం కావాలి. అర్థమైందా ప్రియమైన దేవుని పిల్లలారా? రైట్. ఇంకా ఏం చెప్తున్నాడంటేనండి 15వ వచనం, న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరము, పాపము చేయువారికి అది భయంకరము అన్నాడు. న్యాయమైన క్రియలు జరిగించడం అండి, న్యాయమైన క్రియలు చేయడం నీతిమంతులకి సంతోషకరం, అదే పాపము చేయువారికి అది భయంకరము అన్నాడండి. ఏమంటే పాపం వలన కలిగేటువంటి ఆ స్థితి, ఆ పనిష్మెంట్ కానివ్వండి, అంటే ఆ శిక్ష ఎలా ఉంటుందంటే ప్రియులారా, అది చాలా భయంకరం అండి, చాలా భయంకరం. యేసుప్రభు వారిని అందుకే పంపించాడు మన కోసం. అర్థమైందండి? మన కోసం ఎందుకు పంపించాడు అనుకున్నారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని దేవుడు పాపములో ఉండి చచ్చిపోతే ఆరని అగ్నిలో చావని ఆత్మగా మనం ఉండిపోవాలి. అక్కడ ఆరదు, అగ్ని ఆరదు, మనమేమో చావం, ఆత్మేమో చావదు, అగ్ని ఆరట్లేదు. ఆ స్థితిని ఒకసారి ఆలోచించండి ప్రియులారా, నిజంగా ఆ భయంకరంగా ఉంటుంది అది. అర్థమైందా? ఆ శిక్ష అనేది ఎంత భయంకరంగా ఉంటుందంటే, తన ప్రియకుమారుణ్ణి పంపిస్తేనే కానీ, పంపించి సిలువ బలి చేస్తేనే కానీ అది దాని నుండి విముక్తి కలగదు. అంత కఠినమైన, అంత భయంకరమైనటువంటి శిక్ష ప్రియులారది. అర్థమైందా? అందుకే ఆ శిక్ష నుంచి మనల్ని తప్పించడానికి, ఆ బాధ నుంచి మనల్ని తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తుని దేవుడు పంపించవలసిన పరిస్థితి ఏర్పడింది ప్రియులారా. తన జ్యేష్ఠ కుమారుడు. అర్థమైందా? కీర్తన గ్రంథం 89వ కీర్తన 14వ వచనం, నీతి న్యాయములు, చూసారా ప్రియులారా, నీతి న్యాయములు నీ సింహాసనానికి ఆధారాలు. చాలమ్మా, నీతి న్యాయాలు దేవుడు
న్యాయవంతుడండి. ఆయన సింహాసనం న్యాయవంతమైన సింహాసనం అయింది. న్యాయ పరిపాలన చేస్తాడు ఆయన. ఆయన తీర్చే తీర్పులు న్యాయమైనవి. మళ్ళా చదువుతాం 89:14. నీతి న్యాయములు నీ సింహాసనానికి ఆధారం. ఆధారం అంటే ఏంటి అనుకున్నారు? నీ అధికారానికి నువ్వు అధికారిగా ఉన్నావంటే కారణం నీ నిజాయితీ అంటాం చూసారా. దేవుని సింహాసనానికి ఆధారాలు ఏంటంటండి? నీతి న్యాయాలు. ఆయన అధికారం చేస్తే, ఆయన పరిపాలన చేస్తే, ఆయన న్యాయం తీరిస్తే దానికి ఇంకెవ్వరు కూడా తిరిగి చెప్పలేరు ప్రియులారా. ఆయన తీర్పులు చాలా న్యాయమైనవి, ఆయన తీర్పులు చాలా సత్యమైన ప్రియులారా. అర్థమైందా దేవుని ప్రియులారా? మనుషుల న్యాయాలు చూడండి. మనుషులు న్యాయం చేస్తే ఎలా ఉంటుంది? దోషికి శిక్ష పడుతుంది. నిర్దోషికి శిక్ష పడుతుంది. అర్థమైందండి? లోక న్యాయం. అదే దేవుని న్యాయం అనుకోండి ప్రియులారా, నిర్దోషిని దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడు. మనుషుల న్యాయం తప్పుతుందండి. దేవుని న్యాయం అలా ఉండదు. ఆయన సింహాసనమే నీతి న్యాయాలకు ఆధారమైంది. ఆ సింహాసనం 98వ కీర్తన 98:9 వచనం. భూమికి తీర్పు తీర్చుటకై నీతిని బట్టి, లోకములకు తీర్పు తీర్చుటకై న్యాయములు బట్టి అన్నాడు చూసారా. జనములకు తీర్పు తీర్చుటకై రెడీగా ఉన్నాడు అంటే ఆయన అందరికీ తీర్పు తీర్చడానికి. ఆయన తీర్పు న్యాయమైనది. అర్థమైందా ప్రియులారా? తీర్పు తీరుస్తాడు ఆయన. ఆయన తీర్చే తీర్పులు న్యాయమైనవి. ఆయన తీర్చే తీర్పులు న్యాయమైనవి ప్రియమైన దేవుని ప్రియులారా. అందుకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. మన క్రియలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతులకు సంతోషకరం. న్యాయమైన క్రియలు చేసామనుకోండి మనకు మంచిది, సంతోషకరం. అదే పాపం చేస్తే భయంకరం. ఎందుకంటే తీర్పు తీర్చేది ఆయన. ఆయన సింహాసనం నీతి న్యాయాలకు ఆధారమైనటువంటి సింహాసనం అయింది. దేవుని సింహాసనం. ఆయన తీర్పులు తీరిస్తే న్యాయమైన తీర్పు తీరుస్తాడు ఆయన. అపోస్తలుల కార్యాలు 17:31 వచనంలో ఒక మాట మనకు కనబడుతుందండి. తీర్పు తీర్చే దినం ఒకటి ఉంది అన్నాడు చూడండి అక్కడ. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి, చూసారా దేన్ని అనుసరించి తీర్పు తీరుస్తాడు? నీతిని అనుసరించి తీర్పు తీరుస్తాడు ఆయన. ఆ దినమందు ఒకనొక రోజు ఉంది. నీతిని అనుసరించి ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయన లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారం కలిగజేశాడంటే రుజువు ఏంటయ్యా అంటే
చూపించాడు. ఎలా చూపించాడు రుజువు? దేవుడు నీతి న్యాయములను అనుసరించి తీరుస్తాడు అనడానికి రుజువు ఏంటనుకున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారిని తిరిగి 3వ దినమున లేపడు. దానిని మనం విశ్వసిస్తే మనల్ని కూడా తిరిగి మనల్ని కూడా 3వ దినమున కాదు కానీ 3 నిమిషాల్లో మనల్ని తిరిగి లేపగలడు. మీకు అర్థమైందా? బాప్తిజం ఎంతసేపు ఉంటాం? 3 నిమిషాలా? ప్రియమైన దేవుని పిల్లలారా, పదిహేడు అధ్యాయం 30వ వచనం ఒకసారి చదువుతామండి. 17వ అధ్యాయం 30వ వచనం అపొస్తలుల కార్యాలు. ఆజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడండి. అందరూ అర్థం చేసుకోండి ప్రియులారా జాగ్రత్తగానే. ఒకప్పుడు అజ్ఞాన కాలం అన్నాడు దాన్ని. అర్థమైందా? చూచి చూడనట్టుగా ఉన్నాడంట. కానీ ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని ఆజ్ఞాపిస్తున్నాడంటండి, మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడంట. ఎందుకు ఇంత కఠినంగా ఆజ్ఞగా జారీ అయింది? మారు మనసు పొందాలని ఎందుకు ఆజ్ఞ వచ్చింది అనుకుంటున్నారా? ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? భూలోకానికి తీర్పు తీర్చే ఒక రోజు ఉంది. అర్థమైందా? భూలోకానికి నీతిని అనుసరించి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తీర్పు తీర్చబోతున్నాడు. మరి ఆ తీర్పులో మనం ఉండి ఏమండి, ఒకప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రత్యక్షంగా లేరు ప్రియులారా. అర్థమైందండి? వీళ్ళకి పాప క్షమాపణ ఎలా వచ్చేది? ఒక బలి అర్పించటమో లేకపోతే వాళ్ళు చేయమన్నటువంటి విధానం చేయటం వల్ల వాళ్ళకి పాప క్షమాపణ దొరికేది. మరలా పాపం చేసేవారు. ఏమండి, దీనికి పూర్తిగా విమోచన జరగాలి. పాపానికి పాపం అనేది పూర్తిగా పోవాలి. అర్థమైందా? బలి అర్పిస్తే పోయి మరలా వచ్చేసి, అర్పిస్తే పోయి మరలా వచ్చేసి ఎలా కాదు. దీనికి పూర్తిగా విమోచన రావాలి. కాబట్టి విమోచన రావడానికి విమోచన క్రయధనముగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడండి. ఏమంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి మనసు కానీ దేవుని మనసు కానీ మీకు అర్థమవుతుందా? మనల్ని మన పాపములోనే ఉండి మనం చచ్చిపోతే ప్రియులారా, తీర్పు ఒక రోజు ఉంటుంది. ఆ తీర్పులో మనకి ఒకవేళ పాపము చేసిన వారమైతే అది భయంకరం కాబట్టి, ఆ భయంకరమైనటువంటి ఆ పరిస్థితుల నుంచి మనం విడిపించబడాలి అని అంటే ప్రియులారా, యేసుక్రీస్తు వారి రక్తం తప్ప వేరే మార్గం లేదు. ఏమండి, మనిషి పూర్తిగా పాప విముక్తుడు కావాలి అని అంటే ఖచ్చితంగా దేని వల్ల సాధ్యం కాదు ప్రియులారా. ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తము తప్ప మనిషి పాపాన్ని తీయగలిగినటువంటి సామర్థ్యము, శక్తి దేనికి లేదు ప్రియులారా. ఏమంటే దేవుని మనసు అర్థమవుతుందా మీకు? యేసుక్రీస్తు వారి యొక్క మనసు అర్థమవుతుందా? ఏమండి, అనేకులకు ప్రతిగా యేసుప్రభు వారు గురించి మాట్లాడుతూ అనేకులకు ప్రతిగా తన ప్రాణమునిచ్చుటకు, విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు ఆయన వచ్చాడంటండి యేసుప్రభు వారు. అందరూ విన్నారా లేదా? ఎందుకు చెప్తున్నాను అర్థమవుతుందా? యేసుప్రభు వారు విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడండి. అంటే ఆయన రక్తము తప్ప పాపాన్ని శుద్ధికి చేయగలిగినటువంటి శక్తి దేనికి లేదు. ఒకవేళ లోకంలో టెక్నాలజీ డెవలప్ అయినా ఏ శాస్త్రవేత్త కనిపెట్టినటువంటి ఆ పరికరం కానివ్వండి, ఏవైనా కానీ ఏది కూడా మనిషి పాపాన్ని
తీయలేదు. కేవలము విమోచన క్రయధనముగా పెట్టినటువంటి ఆ రక్తము మాత్రమే మనకు పాప విమోచన కలిగించగలదు. అందుకే ఒకవేళ మనం పాపములో ఉంటే, మనం చచ్చిపోతే, నరకానికి వెళ్ళిపోతే అది వారికి భయంకరం. ఆ భయంకరమైనటువంటి పరిస్థితి నుంచి తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు ప్రియులారా దేవుడు. అందుకే ఏమన్నాడు, అందరూ అంతటా మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఒకప్పుడైతే చూసి చూడనట్టుగా ఉన్నాడు, కానీ ఇప్పుడు తన కుమారుని పంపించేశాడు కదా, అర్పించేశాడు కదా. అయితే ఇప్పుడు అందరూ మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇప్పుడు 31 చదువుతాం, 17:31. ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత, తాను నియమించిన మనుషులు ఎవరు? ఏమండి, ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతిని అనుసరించి భూలోకానికి తీర్పు తీర్చబోయే ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. నియమించాడా? భూలోకానికి తీర్పు తీర్చే ఒక దినం ఉంది కనుక అందరూ మారు మనసు పొందండి. ఆ తీర్పులోనికి రాకండి, తీర్పులోనికి రాకూడదు. మీరు మరణములో నుండి జీవంలోనికి దాటాలి. అర్థమైందా? తీర్పు ఎంత భయంకరం అంటారు? ఎంత భయంకరం అంటే, న్యాయమైన క్రియలు చేస్తే నీతిమంతుడికి ఎంత సంతోషము కలుగుతుందో విషయం అర్థం అవ్వాలి మీ అందరికీ. న్యాయమైన క్రియలు చేస్తే నీతిమంతుడికి ఎంత సంతోషం కలుగుతుందో అది అర్థమైందా మనకి? న్యాయమైన క్రియలు చేస్తే చేసినటువంటి నీతిమంతుడికి ఎంత సంతోషం కలుగుతుంది? పాపము చేసేవారికి అది కూడా భయంకరంగా ఉంటుంది. పాపము చేసామా, పాపానికి ప్రతిఫలం కూడా, పాపానికి శిక్ష కూడా భయంకరంగా ఉంటుంది ప్రియులారా. ఏమంటే, న్యాయమైన క్రియలు చేయటం వల్ల నీతిమంతునికి కలిగేటువంటి సంతోషాన్ని వర్ణించగలమా చెప్పండి? ఏమండి, న్యాయమైన క్రియలు చేసినటువంటి నీతిమంతుని సంతోషాన్ని వర్ణించగలమా? ఎంత సంతోషం అని చెప్పగలుగుతాం? చెప్పగలమంటారా? నీతిమంతునికి సంతోషకరం. ఎంత సంతోషం? అసలు అనంతమది, దానికి తెలియదు ఇంకా. దాన్ని అసలు ఆ సంతోషాన్ని ఇంకా వర్ణించలేం ప్రియులరా. అలాగే పాపము చేసేటువంటి వారికి కూడా అంత భయంకరం. అర్థమైందా? ఏం చేయాలి ఇప్పుడు మనం? న్యాయమైన క్రియలు చేయాలా, పాపం చేస్తూ బ్రతికి చావాలా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. న్యాయమైన క్రియలు చేయాలి. ఇప్పుడు ఏమన్నాడు? అందరూ అంతటను మారు మనసు పొందవాలని ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకంటే ఒక రోజు నిర్ణయించాడు ఆయన తీర్పు తీర్చడానికి ఒక దినమును నిర్ణయించాడు తాను నియమించిన మనుషుని చేత. అర్థమైందా మీకు? అపొస్తలుల కార్యాలు 17:31 చూస్తున్నాం కదా. తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకానికి తీర్పు తీర్చేటువంటి దినము నిర్ణయించాడు. ఆ తీర్పులోనికి రాకుండా ముందే నువ్వు మారు మనసు పొందగలిగితే అది న్యాయమైన క్రియ. అర్థమైందండి? ఆ తీర్పులోనికి రాకుండా ముందే చెప్పిన మాట వింటే, మారు మనసు పొందితే, బండ మీద ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుడివి. న్యాయమైన క్రియలు చేయకుండా పాపముతోనే ఉండిపోతూ పాపాన్నే కలిగి ఉంటే అది భయంకరము. ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుడివి.
రెండు మన ముందు ఉంచాడు. 2 తెస్సలోనిక మొదటి అధ్యాయం 6వ వచనం. 2 తెస్సలోనిక మొదటి అధ్యాయం 6వ వచనం ప్రియులారా, ముగిస్తానండి. 2 తెస్సలోనిక మొదటి అధ్యాయం 6-7 వచనాలు. ప్రభువైన యేసు తన ప్రభావం కనపరుచు దూతలతో కూడా పరలోకములో నుండి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమవుతాడు, జాగ్రత్త అన్నాడండి. తీర్పు చేసబోయేడు దినాన్ని నిర్ణయించాడు అన్న చూసారా అపోస్తలుల కార్యాలు 17:31లో. తాను నియమించిన మనుషుని చేత భూలోకానికి ఏం చేస్తాడో తీర్పు తీర్చాడు. ఇదిగో ఆ రోజు వచ్చింది. 2 తెస్సలోనిక మొదటి అధ్యాయం 6-7 వచనాలు ఏంటనుకున్నారు? ఆ దినం ఎలా ఉంటుంది చూడండి. ఆయన పరలోకంలో నుండి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి ఏం జరుగుతుంది అంటే అప్పుడు ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయం. చూసారా, ఆయన న్యాయ సింహాసనం అయింది. నీతి న్యాయాలకు ఆధారం ఆయన సింహాసనం. జాగ్రత్త ప్రియులారా, ఎందుకంటే ఆ భయంకరమైనటువంటి శిక్షకు వెళ్ళిపోతే అయ్యో అది ఊహించలేము ప్రియులారా, ఊహించలేమండి. న్యాయమైనటువంటి క్రియలు చేసినటువంటి నీతిమంతునికి కలిగినటువంటి ఆ సంతోషాన్ని ఎలాగైతే వర్ణించలేమో ప్రియులారా, పాపము చేసి చచ్చినటువంటి వారు నరకానికి పోతే కూడా దాన్ని కూడా వర్ణించలేమండి. అది భయంకరం. అర్థమైందా ప్రియులారా? ఆలోచించండి. ఎందుకంటే తీర్పులోనికి రాకూడదు. న్యాయమైన క్రియలు చేయాలి మనం. అర్థమైందా? సంతోషం పుట్టించాలి అంటే న్యాయమైన క్రియలు చేయాలి. భయంకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోవాలి అంటే పాపం. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. అదేవిధంగా ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతామండి. 15వ అధ్యాయం 3-4 వచనాలు. వారు ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయాలు సత్యములు. నీ మార్గములు ఎలా ఉంటాయి? న్యాయములు సత్యములు. నీ తీర్పు కూడా న్యాయమైనదిగా ఉంటుంది. తెస్సలోనిక పత్రికలో ఏం చెప్తున్నాడు? ఆయన తీర్చే తీర్పు న్యాయమైంది. ఎందుకంటే దేవుని ఎరుగని వారికి, ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదానం చేస్తాడు. శ్రమ పరిచే వారికి శ్రమ పొందే వారికి విశ్రాంతి అనుగ్రహించటం దేవునికి న్యాయం. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన సింహాసనమే నీతి న్యాయాలకు ఆధారమైంది. ఆయన తీర్పులు సత్యమైనవి. ఆయన చేసేటువంటి న్యాయంగా ఉంటుంది ప్రియులారా. అది ఎవడు కూడా ప్రశ్నించలేని న్యాయం అండి. తిరిగి ప్రశ్నించలేని న్యాయమైన చేస్తాడు ఆయన. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి భయపడి బ్రతుకుతామండి. ఒకవేళ ఇంకా మారు మనసు పొందకుండా ఉంటే మారు మనసు పొందుదాం ప్రియులారా. మారు మనసు పొందకుండా ఉంటే ప్రియులారా మారు మనసు పొందుదామండి. మారు మనసు పొందడం అనేది ఆజ్ఞ.
ఎందుకు అంత ఖచ్చితంగా ఆజ్ఞాపిస్తున్నాడు? ఎందుకు ఆజ్ఞాపిస్తున్నాడంటే దాని వలన అది పొందకపోతే కలిగేటువంటి ఆ ప్రమాదం చాలా భయంకరంగా ఉంటుంది. అగ్నిలో పడితే ఆ వేదన, ఆ బాధ వర్ణించలేం ప్రియులారా. అలాంటి భయంకరమైనటువంటి నరకాగ్నిలోనికి వెళ్ళిపోకుండా మనల్ని కాపాడడానికి ఏమంటున్నాడంటే మారు మనసు పొందండి అని ఆజ్ఞాపిస్తున్నాడు. అర్థమైందా ప్రియులారా? తాను నియమించిన మనుషుని చేత భూలోకానికి తీర్పు తీర్చేటువంటి ఒక దినమును నిర్ణయించాడు ప్రియులారా. ఆ దినపు రోజున మనం తీర్పులో నిలబడకూడదు ప్రియులారా. ఏమండి? ప్రతిదండన చేసేటువంటి ఆ రోజు ఒక రోజు ఉంది. దేవుని ఎరగని వారికి, సువార్తకు లోబడినటువంటి వారికి ప్రతిదండన జరిగే రోజు ఉంది. నీతిమంతులుగా మనం అందులో చేరకూడదు ప్రియులారా. ఆలోచించండి. మరి ఆ నరకాగ్ని అంత భయంకరంగా ఉంటుంది కాబట్టి మీరు మారు మనసు పొందండి బాబు, మారు మనసు పొందండి అయ్యా మీరు, అది మీకు సంతోషకరము. పాపములోనే ఉండిపోతే అది భయంకరం అని ముందుగానే దేవుడు తెలియజేస్తున్నాడు పిల్లరా. దేవుడు తెలియజేస్తున్నటువంటి మాటను మనం నిర్లక్ష్య పెట్టకూడదండి. ఏమండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్న మాట, ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యని వాడు ఇసుక మీద ఇల్లు కట్టిన వాడు. ఎవడైతే చెప్పిన మాట వింటాడో వాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు అన్నాడండి. ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం పిల్లరా. మనల్ని మనం ప్రశ్నించుకుందామండి. బుద్ధిమంతులుగా ఉన్నావా, బుద్ధిహీనులుగా, భక్తిహీనులుగా మనం ఉన్నావా? ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకొని, ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా, వాక్యానికి వ్యతిరేకంగా మనం ఉన్నట్లయితే, భక్తిహీనులుగా మనం ఉన్నట్లయితే ఎప్పటికైనా సరిదిద్దుకుందామండి. అటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనందరికి కలుగు చేయాలని హృదయపూర్వకంగా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు మనందరి వినికిడిలో దేవుడు ఫలింపచేయనుగాక. ఆమేన్. ఓపికతో ఉన్న మీ అందరికీ క్రీస్తు పేరట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఓకే ప్రియులారా, ప్రభు వాళ్ళ కార్యక్రమాన్ని చేద్దామండి. మన ప్రభువు మన కొరకు ఎందుకు తన రక్తాన్ని చిందించాడో మనకు అర్థం అవ్వాలి ప్రియులారా. ఆయన రక్తము మన కొరకు చిందించబడకపోతే మన బ్రతుకులు ఏమైపోయి ఒక్కసారి ఆలోచించండి. ఆరని అగ్నిలో పడి చావని ఆత్మగా మనం ఉండిపోతాం ప్రియులారా. అలాంటి భయంకరమైనటువంటి స్థితి నుంచి మనల్ని తప్పించడానికి, అగ్నిగుండం నుంచి మనల్ని తప్పించడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరికీ ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని అర్పించారండి. అలాంటి మహనీయుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం కలిగి ఉన్నామండి. ఆయన చేసినటువంటి ఈ మహోపకారాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు ప్రియులారా. ఆయనలో ఇంకా ఎదగడానికి ప్రయత్నించాలి తప్ప బలహీనులుగా మనం మారిపోకూడదు ప్రియులారా. రోజు రోజుకి మన ఆత్మీయ స్థితి ఉన్నతంగా ఎదగాలండి, బలహీనం కాకూడదు. గుర్తుపెట్టుకుని నడుచుకోవాలని మనం చేస్తున్నాను. ప్రభువైన యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టె ఎత్తుకొని, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడం చెప్పిన ప్రకారంగా మనం కూడా చేద్దాం ప్రియులారా. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరానికి సాదృశ్యంగా మనం రొట్టెను మనం తీసుకుంటున్నాం. ఇది రొట్టెగా కాక ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరం అని వివేచించి పుచ్చుకోవాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను.
రొట్టె అని మాత్రం తీసుకోకండి. ఇది నా కొరకు సిలువలో నలగొట్టబడిన మా ప్రభువు, మన ప్రభువు, నా ప్రభువు శరీరము అని వివేచించి పుచ్చుకొనవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. మరి ప్రభు యొక్క శరీరానికి సోదరిగా రొట్టె కొరకు ప్రసాద్ ప్రార్థించాలని కోరుతున్నాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు తండ్రి స్తుతులు నాయన, స్తోత్రములు నాయన. తండ్రి, గడిచిన కాలం అంతట్లోను తండ్రి మీ సజీవమైన రెక్కల క్రింద నాయన మమ్మల్ని సజీవులుగా తండ్రి కాచి కాపాడి ఉన్నారు తండ్రి. మీకు స్తుతులు నాయన, స్తోత్రములు నాయన. తండ్రి, మీ కుమారుని పునరుత్థాన దినమందు నాయన మిమ్మల్ని స్తుతించి కనపరుచుకునే భాగ్యం దయచేసినందుకు నాయన మీకు స్తుతులు నాయన, స్తోత్రములు నాయన. తండ్రి, అదేవిధంగా తండ్రి మీ కుమారుని పంపించిన ఆయన తండ్రి మా పాపం నిమిత్తం తండ్రి శిలువలో నలకట్టుబడిన శరీరమునకు సాదృశ్యంగా తండ్రి రొట్టెని తీసుకుంటున్నాం తండ్రి. పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి తండ్రి. అది రొట్టెగా కాక నాయన మీ కుమారుని శరీరమని వియోచించిన ఆయన తండ్రి మేము తీసుకుని నాయన మీ కొరకు బ్రతుకుటకు నాయన తండ్రి మీ వాక్యం ప్రకటించే వారికి సహకారులుగా ఉండేలాగా తండ్రి మేము ప్రకటించగలిగే వారికి తండ్రి బ్రతికి ఉన్న దినములన్నీ తండ్రి మీ తండ్రి మమ్మల్ని స్తుతించి కనపరుచుకునే భాగ్యం మాకు దయచేస్తారు. యేసుక్రీస్తు పేరిట అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించిన ప్రసాద్ కొందరు తెలియజేస్తున్నాను. విరిచి తన శిష్యులకు ఇచ్చిన ప్రకారం మనం కూడా చేద్దాం. మెరుగని ఓ పాప నా మూర్తి పాపమే మోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకు ఈ పాటలు నందినారా. ఏ పాప మెరుగని ఓ పావనమూర్తి పాపమే మోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకు ఈ పాటలు నందినారా. ముళ్ళతో కిరీట మల్లి నీ శిరముపై జల్లాటమును మోతిరా. ముళ్ళ పోటకు శిరము తల్లడిల్లగ సొమ్మ సిల్లిపోదివరక్షగా. ఏ పాప మెరుగని ఓ పావనమూర్తి పాపమే మోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకు ఈ పాటలు నందినారా. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట యేసు పాత్రలు ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పిన ప్రకారంగా మనం కూడా చేద్దాం ప్రియులారా. మన ప్రభువు మనందరి కొరకు విమోచన క్రయధనముగా పెట్టినటువంటి తన ప్రాణానికి సాదృశ్యంగా ద్రాక్షరసాన్ని మనం తీసుకుంటున్నాం. అయితే ఇది ప్రభు యొక్క రక్తం అని వివేచించి పుచ్చుకోవాలని మీకు ప్రేమతో మనవి చేస్తూ పాత్ర కొరకు సునీల్ ప్రార్థించాలని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసులో మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలనైనా తండ్రి. ఇంతవరకునైనా మీ కుమారుని ద్వారా తండ్రి మా భక్తి జీవితాలకు కావాల్సిన మాటలు తండ్రి విని ఉన్నానైనా ఆ మాటల ప్రకారం మేమంతా నడుచుకునే భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి.
మీ కుమారుని శరీరానికి సదృశ్యంగా తండ్రి రొట్టెని తీసుకుని ఉన్నాం నాయన. అలాగేనైనా మరి మీ కుమారుడు మా కొరకు చిందించిన రక్తానికి సాదృశ్యంగా తండ్రి ద్రాక్షరసం తీసుకునిచున్నాం నాయన. మీరే జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి. అదే ద్రాక్షరసంగా కాక మీ కుమారుని యొక్క రక్తంగా మలిచి మమ్మల్ని పరిశుద్ధులను పవిత్రులను చేయండి తండ్రి. మాలోని దోషాల అపరాధాలు క్షమించండి. తీసుకునిచున్న మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని తండ్రి దూరంగా జరగనైన ఆరాధన కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రార్థించిన సునీల్ కొందరు తెలియజేస్తున్నాను. కలువరి గిరిదనక సిలువ మోయాలేక కలవరమునందినావా, సిలువనిలో మోయ తులువలో వేరుగని తోడుగా నిచ్చినారా. ఏ పాపమెరుగని యో పావనామూర్తి పాపమే మోచకుండా నా పాలి దైవమా, నా పాపముల కొరకు ఈ పాటలుందినా. చెడుగు యూదుల పెట్టు పడరాని పాటలకు సుడివలి అడచినావా, కడకు కల్వరిగిరి కడగేగి సిల్వను గ్రక్కునాదించినావా. ఏ పాపమెరుగని యో పావనామూర్తి పాపమే మోచకుండా నా పాలి దైవమా, నా పాపముల కొరకు ఈ పాటలుందినా. ఆకాల కర్మలో భీకరంబుగా నిన్ను ఆ కొయ్యపై నుంచిరా. నీ కాళ్ళు చేతులు ఆ కొయ్యకే సూది మేకులతో గుచ్చినారా. ఏ పాపమెరుగని యో పావనామూర్తి పాపమే మోచకుండా నా పాలి దైవమా, నా పాపముల కొరకు ఈ పాటలుందినావా. పలు విధంబుల శ్రమలు చెలరేగ తండ్రికి నెలుగెత్తి మొరలితిరా. సిలువపై పలుమార్లు కలుగచుండెని బాధ వలనగా హంబాయినా. ఏ పాపమెరుగని యో పావనామూర్తి పాపమే మోచకుండా నా పాలి దైవమా, నా పాపముల కొరకు ఈ పాటలుందినా. బల్లె గంటల వెంట బల్లెమున నీ ప్రక్క చెల్లి పొడిచినాడా. ఉల్లోలములవని నల్లని రూపంగా జల్లాడి గద కోపము.
ఏ పాపమెరుగని యో పావనమూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకు ఈ పాటల నొందినా కటకట పాప సంకటము బాపుడకింత పడువాదనుందినావా ఎటువంటిది ప్రేమ ఎటువంటిది శాంత మెడవర్ణించు స్వామి. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. క్రీస్తు యేసులో మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తుతి స్తోత్రాలైనా ఇంతవరకు జరిగించిన ప్రభు బల్ల కార్యక్రమం నిమిత్తమై మీ కృతజ్ఞతలైనా, మీ కుమారుడి లోకానికి రాకపోతే తండ్రి మాకు నిత్య జీవం లేదన్న తండ్రి, మాకు పాప విమోచన లేదు, మీ పిల్లలమయ్యేటువంటి అర్హత లేదు తండ్రి. కానీ మీరు మమ్మల్ని ప్రేమించి తండ్రి మీ కుమారుని ద్వారా తండ్రి మాకు పాప విమోచన దయచేశారు నా తండ్రి. పరలోక వారసత్వాన్ని మీ కుమారులు కుమార్తెలుగా అయ్యేటువంటి అర్హతను తండ్రి మాకు ఇచ్చారు నాయన. మా జీవితం అంతం కూడా మేము కృతజ్ఞులమే తండ్రి. అట్టి కృతజ్ఞత కలిగి నడుచుకోవడానికి మీరే సహాయం చేసి నడిపించండి. ఎదుగో తండ్రి, బలలో పాల్గొన్నటువంటి వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ నామ ఘనత కొరకు తండ్రి ఏం చేయాలో తగినటువంటి ఆ మనసును మీరు అనుగ్రహించండి. ఇంకా మరి బలలో పాలు పంపులు పొందకుండా తండ్రి లోకంలో ఉన్నటువంటి వారిని ఒకసారి మీ వాక్యము చేత హెచ్చరించమని వేడుకుంటూ ఉన్నాం. వారిని రేపండి తండ్రి, వారి జీవితాలు కూడా మార్పు చేసుకుని మరి నాయన వారును మీ కుమారుడు అస్వాస్థ్యములో తండ్రి పాలు భాగస్తులు అవడానికి సహాయం చేయండి. కృప చూపించండి ఆయన. ఇంకా జరగవలసిన ఆరాధన క్రమాన్ని కూడా మీ హస్తాలకు అప్పగించుకుంటూ సహాయం చేసి నడిపించమని ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుతున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. మంచిదండి. ఇంతవరకు లేఖన భాగాల నుండి అనేకమైన అమూల్యమైన సంగతులు తెలియజేసిన దైవజనులకు ప్రభు పేరిట వందములు. అలాగే బల్లారాధనలో పాల్పొంపులను పొందిన మీ అందరికీ ప్రభు పేరిట వందములు. అలాగే ఈ సమయంలో కానుకలు సేకరించుకుందామండి. రాధాకృష్ణ గారు వచ్చి కానుకలు సేకరించవలసిందిగా ప్రభు పేరిట కోరుతున్నాను. నీ ధనము నీ గణము ప్రభు యేసుదే, నీ శ్రేష్ఠ భాగము నీయ వెనుదీతువా ధరలోన ధన ధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధన ధాన్యముల నీయగా రక్షించి కాపాడి రక్షింపగా పరలోకనాథుండనీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము నీ గణము ప్రభు యేసుదే, నీ శ్రేష్ఠ భాగము నీయ వెనుదీతువా
ఎగువా వెలుగు నీడలు గాలి వర్షములు కలిగించు ప్రభు నీకు ఉచితముగా వెలుగు నీడలు గాలి వర్షములు కలిగించు ప్రభు నీకు ఉచితముగా వెలిగించెదరపైన ప్రభు నామము కలిమి కొలది ప్రభున కర్పింపవా నీ గణమో